గలతీ పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ఇంత తనకు మీరు మాతో ఉండి నడిపించారు, స్తోత్రాలు. మరలా కొన్ని నిమిషాలని వాక్యాన్ని ధ్యానం చేయబోతుండగా మీరే మాతో మాట్లాడి మహిమ పొందుమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం యేసుక్రీస్తు ప్రభు వారి గురించిన సంగతులు మనం వింటూ వస్తున్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనంలో మనము చదువుకున్నాం. ఏమనంటే, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వారిని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపెను. మనము మొదట ఏమని విన్నామంటే, యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకలోని ఆశీర్వాదం. యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకలోని ఆశీర్వాదం. యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకలో ఆశీర్వాదాలు ఏమున్నాయి అంటే మనం విన్నాం, కానీ మరొకసారి అవసరం కొరకు నేను చెబుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు పుట్టుకలో మొట్టమొదటి ఆశీర్వాదం రక్షణ. తర్వాత ఆయన తోడు, మనకి ఆయన ఇమ్మానుయేలుగా మనకి వచ్చాడు, ఆయన మనకు తోడుగా వచ్చాడు. అలాగే ఆయన మనకు మహిమ, వారి చుట్టూ ఆయన మహిమ ప్రకాశించింది అని మనం గమనిస్తూ ఉన్నాం. ఎలాగునా ఆయన సమాధానం, ఆయన సంతోషం, ఆయన ఆశీర్వాదం, ఆయన స్తుతి వస్త్రం మనకు ఆయన పుట్టుకలో మనకి లభించాయని మనం విన్నాం. రెండవదిగా ఆయన జీవితం ద్వారా మనకు ఆశీర్వాదం రాత్రికాలం విన్నాం. ఆయన జీవితం ద్వారా మనకి ఏ ఆశీర్వాదాలు దొరికాయో రాత్రి మనం వింటూ వచ్చాం. ఆయన ప్రతి గ్రామంలో కూడా ఆయన సంచరిస్తూ అపవాది చేత పీడింపబడిన వారికి మేలు చేస్తూ సంచరించాడని అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం మనం 38వ వచనంలో మనం చదువుకున్నాం. ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని స్వస్థపరచుచు సంచరించాను అనే మాట మనం గమనించాం. యేసు ప్రభువారు జీవితం ద్వారా, అనగా ఆయన పుట్టుక ద్వారా, పుట్టినప్పుడు కొన్ని ఆశీర్వాదాలు మనం చూడగలిగాం. ఆయన జీవితం ద్వారా, ఆయన 3.5 సంవత్సరాల జీవితం ద్వారా మనం కొన్ని ఆశీర్వాదాలు చూడగలిగాం. రాత్రి మనం ఒక 4 ఆశీర్వాదాలు మనం చూసాం. ఆయన ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం ఉంది అని. ఆయన ఇంటిలో ఉంటే ఇంటిలో ఆశీర్వాదం కదా. ఆయన పెళ్లిలో ఉంటే పెళ్లిలో ఆశీర్వాదం. ఆయన సముద్రంలో ఉంటే సముద్రంలో ఆశీర్వాదం కదా. ఆయన సమాధిలో ఉంటే సమాధిలో ఆశీర్వాదం. కాబట్టి ఆయన ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితం ద్వారా, అనగా 3.5 సంవత్సరాల జీవిత యాత్ర ద్వారా ఆయన అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నాడు. అది మనం రాత్రి మరొక సంగతి మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఏమనంటే, యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి అద్భుతాలన్నీ వ్రాస్తే ఈ ప్రపంచంలో వ్రాయబడినటువంటి గ్రంథాలకి ఈ ప్రపంచం, ఈ భూలోకం సరిపోదని చెప్పి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడింది. ఈ సంగతి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. రైట్. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం ద్వారా మనకేంటి ఆశీర్వాదం? ఒకటి, ఆయన పుట్టాడు, ఆశీర్వాదం. ఆయన జీవించాడు, ఆశీర్వాదం. ఆయన మరణం ద్వారా మనకేం ఆశీర్వాదం కలిగింది అంటే, ఆయన మనం చదువుకున్న ఇప్పుడు గలతీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము ద్వారా మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము. ఏ ఆశీర్వచనము? అబ్రహాము పొందిన ఆశీర్వచనము అన్యజనులమైన మనకు. అన్యజనులు అంటే యూదులు కాని వారందరూ అన్యజనులే. అన్యజనులు అంటే యూదులు కాని వారందరూ అన్యజనులే.
ఇందులో మళ్ళీ భేదం లేదు. మరలా ఇండియా అని పాకిస్తాన్ అనేటువంటి భేదాలు ఏమి లేవు. యూదులు కాని వారందరూ అన్యజనులే, మనమందరం అన్యజనులమే. ఇప్పుడు దేవుడు అబ్రహాముకు ఆశీర్వాదం ఇచ్చాడు. ఎటువంటి ఆశీర్వాదం ఇచ్చాడంటే, ఆకాశాన్ని చూడు అన్నాడు. నక్షత్రాలు లెక్క పెట్టగలవా అని అడిగాడు. నా వల్ల కాదయ్యా, నీ సంతానాన్ని అంతగా ఆశీర్వదిస్తానన్నాడు. ఇదిగో ఇసుక రేణువులు చూడు, వాటిని లెక్క పెట్టగలవా? నా వల్ల కాదు, అంతగా నీ సంతానాన్ని ఆశీర్వదిస్తానన్నాడు. కాబట్టి అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము యొక్క జీవితం ఆశీర్వాదకరమైన జీవితం. అయితే అబ్రహాము పొందిన ఆశీర్వాదం మనం పొందాలంటే మన వల్ల అయ్యేది కాదు. అందుకని అబ్రహాము పొందిన ఆశీర్వాదం మనం పొందడం కొరకై యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఏమయ్యాడు? శాపమై ఆశీర్వాదాన్ని మనకిచ్చాడు. అంటే మనందరం శాపగ్రస్తులం. పాపము చేత అపరాధము చేత చచ్చి నిత్యనాశనానికి పోతున్న శాపగ్రస్తులం. మనం శాపగ్రస్తులమైన మన జీవితాల్లో మనకు ఆశీర్వాదం లేదు. అయితే అబ్రహాము పొందిన ఆశీర్వాదాన్ని అన్యజనుడైన వారందరికీ ఇవ్వడానికి యేసు ప్రభు వారి శాపగ్రాహి అయి శిలువ మీద వేలాడాడు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు శిలువ మీద వేలాడడం ప్రపంచానికి ఏమైంది? ఆశీర్వాదం. యేసు ప్రభు శిలువ మీద వేలాడడం ద్వారా ప్రపంచానికి ఆశీర్వాదం దొరికింది. ఈ సంగతి మనం గమనించాలి. అయితే ఆయన ప్రపంచానికి కరుణాధారం అనే మాట చెప్పాడు. చూడండి, రోమాపత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. రోమాపత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. క్రీస్తు యేసు రక్తమందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచాడు. యేసు ప్రభు వారు ఎవరటండి? కరుణాధారం. అంటే ఆయన కరుణ అన్యజనులమైన మనకు ఆధారం. ఆయన కరుణ అన్యజనులమైన మనకు ఆధారం. ఎలాగంటే ఆయన ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో చెప్పాడు, ఆ దేవుడు కరుణా సంపన్నుడై ఉండి. కదండి, ఎవరంటే ఆయన కరుణా సంపన్నుడు. 2:4లో ఉందన్నమాట. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం ఏమన్నా రాయబడింది చూడండి. దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, చూడండి, మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా ఇప్పుడు చెప్పండి, యేసు క్రీస్తు ప్రభు యొక్క మరణం మనకు జీవం. యేసు క్రీస్తు ప్రభు యొక్క మరణం మనకు ఆశీర్వాదం. యేసు క్రీస్తు ప్రభు యొక్క మరణం మనకు కరుణాధారం. ఎలాగంటే మనము చచ్చిన వారమై ఉన్నప్పుడు మనలను బ్రతికించడానికి యేసు క్రీస్తు ప్రభు వారు చనిపోయాడు. ఎందుకంటే మనకు చావడమే తెలుసు కానీ బ్రతకడం తెలియదు మనకి. కానీ యేసు ప్రభు వారు ఏమన్నాడు? ఆయన అన్నాడు, నా ప్రాణాన్ని పెట్టడానికి నాకు అధికారం ఉంది, తిరిగి తీసుకోవడానికి కూడా నాకు అధికారం ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రాణం పెట్టగలిగిన వాడు, ప్రాణాన్ని తిరిగి తీసుకోగలిగిన వాడు. అందుకని ఆయన మన కొరకై ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచుట ద్వారా మనకు కరుణాధారంగా ఆయన ఉన్నాడు. కారణం ఏంటంటే మనమందరము కూడా శాపగ్రస్తులమై ఉన్నాం. ఆ శాపం సాతానుని ద్వారా మన మీదకి వచ్చి పడింది. ఏదైనా వనములో ఆ సాతానుడు ఏం చేశాడంటే మోసం చేసి శాపం తెచ్చిపెట్టాడు. ఇప్పుడు కూడా చాలామందిని సాతానుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మోసం చేస్తున్నాడు. ఎలా మోసం చేస్తున్నాడో తెలుసా? క్రైస్తవ్యము అంటే అదొక మతం అని. కానీ జాగ్రత్తగా అర్థం చేసుకుంటే క్రైస్తవ్యం మతం కాదండి. మీకు నమస్కారం చేసి చెప్తున్నాం, క్రైస్తవ్యం ఒక మార్గం మాత్రమే. ఎక్కడికి మార్గం అంటే నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు చేరడని యేసు ప్రభువు చెప్పారు. కాబట్టి మేము మీకు మార్గాన్ని తెలియజేస్తున్నాం కానీ మతాన్ని కాదు. మతాలు కావాలంటే బోల్డని ఉన్నాయి దేశంలో, ప్రపంచంలో. మతం కాదు ఇక్కడ, మార్గం. అయితే సాతానుడు మానవునికి శాపం తెచ్చిపెట్టాడు. ఆ శాపాన్ని మానవుడు
ఒకరి తర్వాత ఒకరు ఆ శాపం మన మీద దొరతనం చేస్తూనే ఉంది. కాబట్టి ఆ శాపంలోనే మనం అందరం ఉన్నాం. అయితే అబ్రహాము పొందిన ఆశీర్వాదం ప్రపంచంలో ఉన్న జనులందరూ పొందాలని, అంటే అన్య జనులందరూ అంటే ప్రపంచంలోని మిగిలిన జనమంతా కూడా, ఓన్లీ ఇశ్రాయేలీలే కాదు, ఓన్లీ యూదులు మాత్రమే కాదు, అన్యులందరూ పొందాలని యేసుక్రీస్తు ప్రభువారి శిలువలో శాపమయ్యాడు. అందుకనే ఆయన శాపం మనకు ఆశీర్వాదం. ఆయన శాపగ్రాహి కాకపోతే అబ్రహాము పొందిన ఆశీర్వాదం మనకు రాదు. ఆయన కరుణాధారం కాకపోతే ఏమండి మనము కరుణించబడలేం. అందుకనే ఆయన కరుణా సంపన్నుడై ఉండి మన అపరాధముల చేత చచ్చిన వారమైండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత క్రీస్తు యేసునందు మనలను బ్రతికించాను. చెప్పండి, యేసు ప్రభువారి ద్వారా ఏం చేశాడు? ఆయన బ్రతికించాడు. యేసు ప్రభువారు చనిపోయాడు. ఏలీ ఏలీ లామా సబక్తా అని బిగ్గరగా కేకవేసి చనిపోయాడు. ఆయన చనిపోతే ఏమైందంటే ఆకాశం చీకటైపోయింది, భూమి బద్దలైపోయింది, అనేక మంది సమాధులు తెరవబడ్డాయి. ఇప్పుడు వినండి, యేసు ప్రభువారు ఒక్కరే చనిపోతే అనేక మంది సమాధులు తెరవబడ్డాయి అంటే దాని అర్థం ఏంటి? ఆయన మరణం మిగిలిన వారందరికీ జీవం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం ద్వారా మనందరికీ ఆశీర్వాదం, అదే జీవము కదా. అబ్రహాము పొందిన ఆశీర్వాదం మనకు లభించింది. అంత మాత్రమే కాదు, ఆయన మనకు కరుణాధారముగా ఈ లోకానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిలువ మరణం ద్వారా మనకు లభించిన మరొక సంగతి జ్ఞాపకం చేస్తాను. రండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనం ఇలా వ్రాయబడింది: అట్లైన యెడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. యేసు ప్రభువారి శిలువ మరణం ఏమిటంటే పాప నివారణ. గమనిస్తున్నారా? యేసు ప్రభు శిలువలో మరణించడం ద్వారా ఏ నివారణ జరిగింది? పాప నివారణ. ఇప్పుడు సాధారణంగా పోలియో చుక్కలు అంటారు కదా. పోలియో చుక్కలు ఎప్పుడైతే కనుగోబడ్డాయో అప్పుడు పోలియో నివారణ అయినట్టే. పోలియో చుక్కలు కనుగోబడినప్పుడు ఏమి నివారణ అయింది? పోలియో నివారణ అయింది. నువ్వు వేసుకోకపోతే నీకు నివారణ కాలేదు, కానీ వేసుకున్న వాడికి ఏమైంది? నివారణ అయింది. కొంతమంది అంటారు, అబ్బాయి మాకు ఆనవాయితీ లేదండి బాబు. పోలియో చుక్కలు వచ్చిన తర్వాత కూడా ఆనవాయితీ లేదని చాలామంది పోలియోతో బాధపడిన వాళ్ళు ఉన్నారు మాకు తెలిసి. గమనిస్తున్నారా? అంటే యేసుక్రీస్తు ప్రభు శిలువలో ఎప్పుడైతే నీ కొరకు నా కొరకు శాపగ్రాహి అయ్యాడో అప్పుడే ఏమైంది? పాప నివారణ జరిగిపోయింది. ఆ పాప నివారణ జరగాలి అంటే నువ్వు చేయాల్సిందల్లా ఏంటి? యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే చాలు. యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే దేవుడు ఆయన మృతులోని లేపనని హృదయమందు విశ్వసిస్తే నువ్వు రక్షించబడతావు, నీ పాప నివారణ జరుగుతుంది, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. ఇప్పుడు ఆలోచన చేయాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం మనకు పాప నివారణ. ఏమండి? ఏ నివారణ? పాప నివారణ. కాబట్టి పాప నివారణ చెయ్యాలి అనేది ఈ ప్రపంచంలో చాలామంది ప్రయత్నం చేశారు, కానీ ఎవరి వల్ల కాదు. ఎందుకంటే పాపం పోవాలంటే బైబిల్ చెప్తుంది, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదు. అనగా అది కోడెలది కాదు, గొర్రెలది కాదు, మేకలు కాదు, ఎట్లది, అంతకంటే కాదు. మరి ఎవరిది? పవిత్రుడైన యేసుక్రీస్తు ప్రభు రక్తం మాత్రమే మన ప్రతి పాపము నుండి పవిత్రులుగా మనల్ని చేస్తుంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో చాలా స్పష్టంగా ఒక మాట వ్రాయబడింది: మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి, కదండి, మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి అంటే మనలను కడిగిన వానికి అని వ్రాయబడింది. మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక అని వ్రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? పాపముల నుండి విడిపించిన వాడు. ఎలాగునా?
తన రక్తము వలన. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క పుట్టుకతో ఎంత ఆశీర్వాదమో, యేసు ప్రభు యొక్క జీవితంతో ఎంత ఆశీర్వాదమో, యేసు ప్రభు శిలువ మరణంతో కూడా అంతే ఆశీర్వాదం ప్రజలకి లభించింది. మానవులైన మనందరికీ యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణము ఆశీర్వాదకరంగా మారింది. అందుకనే ఆయన పాప నివారణ అన్నాడు. హెబ్రీ పత్రికలో మరొక మాట చదువుదాం చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 3-4 వచనాలు. అయితే ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపములు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. కాబట్టి ఏటేటా ఒక బలి అర్పించడం, పాపం పోయిందనుకోవడం ఇదంతా మనకు కామనే. కానీ నువ్వు బలి అర్పించినప్పుడల్లా ఏం జరుగుతుంది? నీ పాపం నీకు గుర్తొస్తుంది. కానీ బైబిల్ ఏం చెప్తుందో చూడండి, 4వ వచనం. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు పాపమును తీసివేయుట అసాధ్యం. ప్రియమైన వారు వినాలి. ఎడ్లు మేకలు గొర్రెల్ని కోసేసి మా పాపం పోయింది అనుకుంటే బైబిల్ చెప్తుంది అసాధ్యం. నువ్వు నేను అనుకున్నావంటే సాధ్యమని, కానీ అది అసాధ్యమని దైవ గ్రంథం చెబుతుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్పేది ఏంటంటే ఏలైనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయుట అసాధ్యం. మరి కాబట్టి ఈ అసాధ్యాన్ని ఎవరు సుసాధ్యంగా చేశారు అంటే యేసు ప్రభు వారు ఈ లోకంలో ప్రవేశించాడట. ఏమండి, ఈ లోకంలో యేసు ప్రభు వారు ఏం చేశారు? చూడండి, అక్కడ ఉంది. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు, అమ్మా విన్నారా? ఈ లోకమందు ప్రవేశించినప్పుడు అంటే ఆయన ఎక్కడో ఉన్నాడు అంతకుముందు. ఈ గదిలోకి వచ్చినప్పుడు అన్నాం అనుకోండి, ఈ గదిలోకి రాకముందు ఎక్కడ ఉన్నాడని కదా, ఎక్కడో ఉన్నాడు కదా. బైబిల్లో ఆయన ఈ లోకంలోనికి ప్రవేశించినప్పుడు అని వ్రాయబడితే, ఈ లోకంలోనికి ప్రవేశించినప్పుడు ఆయన ఎక్కడున్నాడు? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ మాట చెప్తుంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడే ఉండెను. ఆ వాక్యమే ఏమండి, ఆ వాక్యము ద్వారా సమస్తమును కలిగినది ఏది ఆయన లేకుండా, అనగా ఆయన సమస్తాన్ని నిర్మించిన వాడు, తయారు చేసిన వాడు ఆయన. నీ కొరకు నా కొరకు పాప నివారణ జరగడం లేదని, పాపములో ఉన్న మానవుడు నరకానికి వెళ్ళిపోతున్నాడని, ప్రతి మానవుడిని కూడా నరకం నుండి తప్పించడానికి యేసు ప్రభు వారు ఈ లోకంలో ప్రవేశించాడట. ఏమంటే ఎక్కడ ప్రవేశించాడు? ఈ లోకంలో ప్రవేశించడానికి ఒక కన్య మరియను ఎన్నుకున్నాడు. ఆమె గర్భంలో ప్రవేశించాడు. ఆమె గర్భము ద్వారా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే ఆయన ఈ లోకములో ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకొక శరీరము అమర్చితివి. కదండి, యేసు ప్రభు వారు ఏం అమర్చుకొని వచ్చాడు? ఈ లోకానికి శరీరం అమర్చుకొని వచ్చాడు. యోహాను సువార్త 1:12 చెప్తుంది. కాబట్టి ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా ఈ లోకమునకు వచ్చాడు. కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య జీవించాడు కదా. శరీరం అమర్చుకున్నాడు, శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. కారణం ఏంటంటే పాప నివారణ చేయడానికి. ప్రియమైన స్నేహితులారా, ఒక మానవుడు పాపంలో జీవించి, పాపంలో జన్మించి, పాపంలో చనిపోతే నిత్య నరకానికి వెళ్తాడు. మనిషిని 2 భాగాలు చేయాలి. ఒకటి పైకి కనబడేది శరీరం, కనబడకుండా లోపల ఉన్నది ఆత్మ. మానవుడు ఏం ఆలోచిస్తున్నాడంటే ఈ కనబడే ఈ శరీరం కోసం ఆలోచిస్తున్నాడు. ఈ శరీరానికి కావాల్సిన ఆహారము, శరీరానికి కావాల్సిన వస్త్రము, ఈ కూడు గుడ్డ నీడ, దీని కొరకే ఆలోచిస్తున్నాడు. అయితే శరీరం ఎంతకాలం ఉంటుంది? శరీరం ఎంతకాలం ఉంటుంది? పోనీ మీకు తెలిసినటువంటి లెక్కల ప్రకారంగా చెప్పండి, శరీరం ఎంతకాలం ఉంటుంది? బైబిల్ గ్రంథం చెప్పిన సత్యం ఏంటంటే మా ఆయుష్కాలము 70, అధిక బలం ఉన్న ఎడల 80. ఇప్పుడు శరీరం బ్రతకడానికి దేవుడు అనుమతించిన కాలం ఒక 70-80. మరి ఆత్మ ఎంతకాలం బతుకుద్ది చెప్పండి? ఆత్మకి ఏం లేదు, చావు లేదు. ఆత్మకు చావు లేదు. ఒకవేళ ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా కేవలం శరీరం కోసమే ఆలోచిస్తే అతడు నరకంలో ఉంటాడు. ఇది క్లియర్గా అర్థం చేసుకోవాలి.
ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా కేవలం శరీరం కోసం ఆలోచించి శరీరం కోసం ఉప్పొంగితే అతను నరకంలో ఉంటాడు. ఎందుకంటే ఈ శరీరానికి సంబంధించినటువంటి మేడలు ఉండొచ్చు, మిద్దెలు ఉండొచ్చు, ఈ శరీరానికి సంబంధించిన ధనధాని భోగాలు ఉండొచ్చు, కానీ ఈ శరీరం ఎంతకాలం అనుభవిస్తుంది చెప్పండి? ఎంతకాలం అనుభవిస్తుంది? మొన్న ఒక ఆయన చెబుతున్నాడు, ఒరే ఎక్కువ సంపాదించకు కొట్టుకు చేస్తారు అంటున్నాడు. ఎక్కువ సంపాదించక కొట్టుకు చేస్తారు అంటే ఏంటి అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు తినవు, నువ్వు ఎక్కువ సంపాదింస్తే నువ్వు తినవు, నీ వెనకాల కూడా కొట్టుకు చచ్చిపోతారు. అయితే ఇప్పుడు ఇంతకీ జాగ్రత్తగా పడాల్సింది ఏంటంటే మానవులందరూ ఏమనుకుంటున్నారంటే కేవలం ఈ శరీరం కోసం ఆలోచిస్తున్నారు. దైవ గ్రంథం ఒక మాట చెప్పిందండి, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాడు శరీరం కోసం కాదు ఆలోచించాల్సింది. ఒక మాట చదువుతాం చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. 15వ అధ్యాయం 19వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమయ్యుందుము. ఎవరు దౌర్భాగ్యులు అంటండి? ఈ జీవితకాలం మట్టుగా ఆలోచించేవాళ్ళు. మరి అదేంటండి, ఈ జీవితకాలమే అని ఉందండి, ఇంకో జీవితం ఉందా? ఇప్పుడు ఎవడైనా ఏం ఆలోచిస్తున్నాడంటే ఎంత సంపాదించావు, ఎంత ఉంది, ఏం చేసామేంటి, ఎంత ఉందేంటి అంటున్నాడు. ఎంత ఉన్నా ఇవన్నీ భూలోకంలో వదిలిపెట్టేయాలి. ఏమండి, ఒక ఆయన విస్తారమైన పంట పండించాడంట. ఎంత పండించాడంటే తనకున్న కొట్లు సరిపోలేదట. కొట్లిప్పి కట్టేద్దాం అనుకుంటున్నాడంట. తెల్లారిన తర్వాత ఎవరికి కేకేయాలి, ఇప్పివాడు ఎలా ఉంటాడు, మంచి తాపి మేస్త్రిని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఆలోచించుకుంటా ఈ ఆలోచన ఎంతవరకు ఆలోచించాడంటే, నా ప్రాణమా, అనేక సంవత్సరాలకు. ఎన్ని సంవత్సరాలకి? వీడి జీవితం ఎంతకాలం? వీడి జీవితం ఎంతకాలమో అర్థం చేసుకోకుండా వీడు సంపాదించింది ఎంతకాలం ఉండదో ఆలోచిస్తున్నాడు. అర్థమవుతుందా? ఈ రోజున మనం కూడా ఏం చేస్తున్నాం, మన జీవితం కోసం మనం ఆలోచించకుండా మనం సంపాదించింది ఎంత అని లెక్కలేసుకోవడం సరిపోతుంది మనకి. జాగ్రత్త. అయితే తినుము, త్రాగుము, సుఖించుము అనుకుంటున్నాడంట. అయితే ప్రభు ఆ రాత్రి అన్నాడు, ఓరి వెర్రివాడా. ఎవడ వెర్రోడు? ఈ జీవితకాలం మట్టుకు ఆలోచించేవాడు. అది నేను ఈ మాట చెప్పేది ఏంటంటే, ఈ జీవితకాలం మట్టుకు ఆలోచించేవాడు వెర్రివాడు. ఎందుకు? తిమోతి 1వ పత్రిక 4:8 ఉంది చూడండి. తిమోతి 1వ పత్రిక 4:8 వచనంలో ఉంది చూడండి. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఎప్పటి జీవము విషయములోను, ఏండి ఏ జీవం అంటండి, రాబోయే జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలోనూ ప్రయోజనకరమైనది. ఏ భక్తి? దైవభక్తి. ఇప్పుడు నేను అంటాను, మీరు ఎంత మంచులో కూర్చోాల్సిన అవసరం కానీ లేకపోతే మేము ఇక్కడ ప్రకటించాల్సిన అవసరం కానీ కేవలం ఏమీ లేదు. ఇది దైవభక్తి. ఇది ఎందుకో తెలుసా? ఎప్పటి జీవానికి రాబోయే జీవానికి ప్రయోజనకరమైనది. ఏదండి? ఏది? దైవభక్తి. అయితే మనము ఈ జీవిత కాలము మట్టుకే, మానవులందరూ కూడా ఈ జీవిత కాలం మట్టుకు ఆలోచించడం వల్ల యేసుక్రీస్తుని అపార్థం చేసుకుంటారు. రాబోయే కాలం ఒకటి ఉంది. అదే 1వ పత్రిక 6:18 చదువుతారా? తిమోతి 1వ పత్రిక. వారు వాస్తవమైన, అదండి ఏ జీవం అంటది? ఇప్పుడు మన దగ్గర ఉన్నది ఏంటి? అవాస్తవ జీవం. ఏమండి, మన దగ్గర ఉన్నది ఏది? అవాస్తవం. ఏదో తెలుసా?
ఇది గడ్డి ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుంది కదండి. నీడలాంటి జీవితం కదా, పాడతారు. గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది, పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది. ఏ దినమందైనా ఏ క్షణమైనా, ఏ దినమందైనా ఏ క్షణమైనా వాడిపోతుంది నేస్తమా, రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా, రాలిపోతుంది నేస్తమా కదా. మన జీవితం గడ్డి లాంటిది, వాడిపోతుంది, పువ్వు లాంటిది, రాలిపోతుంది. అయితే వాస్తవమైన జీవం ఉంది, వాస్తవమైన జీవం. ఆ వాస్తవమైన జీవం ఇవ్వడానికే యేసుక్రీస్తు ప్రభువు మన కొరకై సిలువలో ప్రాణము పెట్టాడు. అందుకని నాకు చెప్పాడు అక్కడ, మనం ఆ వాస్తవమైన జీవాన్ని పొందడానికి. ఎఫెసీ పత్రికను మనం చదువుకున్నాం అక్కడ 2వ అధ్యాయం 4వ వచనంలో కదండి. ఆ క్రీస్తు చనిపోయిన మనలను క్రీస్తుతో కూడా మనలను బ్రతికించాను. క్రీస్తుతో బ్రతికిన వారికి వాస్తవ జీవం ఉంది. క్రీస్తుతో బ్రతకని వారికి వాస్తవ జీవం లేదు. వారి నిత్య నరకంలో యాతన పడాలి. ఏమండి, పళ్ళు కొరుక్కోవాలి అక్కడ. ఒక ధనవంతుడు చనిపోయి పళ్ళు కొరుక్కుంటున్నాడట. ఎక్కడ? భయంకరమైన నరకంలో. కారణం ఏంటో తెలుసండి, అతడు వాస్తవమైన జీవం కోసం ఆలోచించిన వాడు కాదు, కేవలం బ్రతుకుతున్న జీవితం కోసమే ఆలోచించాడు. బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, మనమందరమును చనిపోదుము కదా. ఎంతమంది చచ్చిపోతాం? ఆ నేలను ఒలికిన మీదట మరలా ఎత్తలేని నీళ్ళ వలె ఉన్నాం. కాబట్టి నీళ్ళ తిరిగి ఎత్తలేని మనల్ని. కానీ ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారికి ఒక వాస్తవమైన జీవం ఉంది. కాబట్టి యేసు ప్రభు మరణములో మనకు లభించిన ఆశీర్వాదం ఏంటంటే, క్రీస్తు మన కొరకు శాపమయ్యాడు. అనగా మనము శాపగ్రస్తులం, మన కొరకు క్రీస్తు శాపమై అబ్రహాము పొందిన ఆశీర్వాదాన్ని మనకిచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆయన కరుణాధారముగా మనకు బయలుపరచబడ్డాడు. ఆయన కరుణా సంపన్నుడై ఉండి క్రీస్తు యేసునందు మనలను బ్రతికించాడు. అంత మాత్రమే కాదు, ఆ హెబ్రీ పత్రిక 9:26 చదువుకున్నాం. ఆయన పాప నివారణ చేశాడు. ఏం చేశాడు? ఆ వద్దండి, నాకు పోలియో చొక్కలు వద్దంటే పోలియో వస్తుంది, అంతేగా. మాకు అబ్బాయి నాకు టీటీ వద్దండి అంటే కానీ ధనుర్వాతం వస్తుంది. ఆల్రెడీ నివారణ మందు ఉంది అక్కడ. నివారణ మందు ఉంది, నాకు వద్దనుకుంటే నష్టపోయేది నువ్వే. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, పాప నివారణ క్రీస్తు ప్రభు రక్తం. ఏది పాపం తీయోనో యేసు రక్తం మాత్రం, ఏది స్వస్థపరచునో యేసు రక్తం మాత్రం. ఆ దివ్య రక్తము ఆ బుగ్గ వినా వేరేది లేదుగా, యేసు రక్తం మాత్రం. యేసు రక్తం అనే ఒక బొగ్గ, ఇది ఎప్పుడు ఊరే బొగ్గ. ఇది 2000 సంవత్సరాల పూర్వం యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించిన ఆయన ఆ రక్త ధారలు, ఆ బొగ్గ ఇంకా సజీవంగా ఉంది. నిన్ను నన్ను పాపము నుండి పరిహరించి వాస్తవమైన జీవం ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే క్రీస్తు ప్రభు యొక్క మరణము ద్వారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము ద్వారా మనందరికీ వాస్తవమైన జీవం లభించింది. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. దేవుని చిత్తం అలాగున్నాయి అడలా 18 చదువుదాం చూడండి. ఎలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు కదండి, ఎలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే. యేసు ప్రభు యొక్క మరణం మనకు ఎలా ఆశీర్వాదం అంటే,
అనీతిమంతులమైన మన కొరకు నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు చనిపోయి మనల్ని ఎవరి దగ్గరికి తెచ్చాడట? దేవుని దగ్గరకు తెచ్చాడు. అదే చెప్పాడు ప్రభు, నేనే మార్గమును సత్యమును, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు. అంటే ఇప్పుడు మనం తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే, పరలోక రాజ్యం పోవాలంటే, మోక్షానికి చేరాలంటే ఎవరి ద్వారా మనం వెళ్ళాలి? యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా వెళ్ళాలి. ఆ యేసుక్రీస్తు ప్రభు ద్వారా వెళ్ళామంటే, ఇప్పుడు ఇక్కడి నుంచి రావులపాలెం వెళ్ళాలంటే రోడ్డు గుండానే వెళ్ళాలి, అంతేనా? దాన్ని ఏమన్నాం? మార్గం అన్నాం. అలాగే యేసు ప్రభు వారు ఏమంటే మోక్షానికి ఎవరు? ఆయన మార్గం. అందుకని అంటాడు, మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు. ఎక్కడికి తెచ్చుటకు? ఏదైనా మనములో దేవుని నుండి దూరమైనటువంటి మానవుడిని మరలా తిరిగి దేవుని యొద్దకు తేవడానికి యేసుక్రీస్తు ప్రభు వారు అనీతిమంతులమైన మన కొరకు నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు ఏం చేయబడ్డాడు? శ్రమ పడ్డాడు, చంపబడ్డాడు. ఆయన 3వ దినాలు తిరిగి లేచిన వాడిగా ఉన్నాడు. అదే పత్రిక 2వ అధ్యాయం 24 చదువుదాం చూడండి. 2వ అధ్యాయం 24వ వచనం చదువుదాం చూడండి. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాని మీద మోసుకొనెను. ఆయన పొందిన దెబ్బల చేత లేక గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెల వలె త్రోవ తప్పిపోతురి, దారి తప్పిపోతురి, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన యొద్దకు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణం ద్వారా మనకు కలిగిన లాభాలు: 1, అబ్రహాము పొందిన ఆశీర్వాదం; 2, కరుణాధారంగా ఆయన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు; 3వది, దేవుని యొద్దకు చేర్చాడు. ఎక్కడికి చేర్చాడు? దేవుని యొద్దకు చేర్చాడు. 4వది ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడు చూడండి, 4వ సంగతి ఇక్కడ చెప్పాడు. ఇదిగో ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన పొందిన గాయముల చేత మనందరికీ ఏం కలుగుతుంది? స్వస్థత. అంటే మనం మీద చదువుకున్నాం కదా, ఎప్పటి జీవము విషయములోను రాబో జీవం విషయంలోను. అంటే భూలోకములో ఉండగాను ఆశీర్వాదాన్ని పొందగలుగుతావు, ఈ భూలోక యాత్ర ముగిసిన తర్వాత కూడా ఆశీర్వాదాన్ని పొందగలుగుతావు. కాబట్టి ఆశీర్వాదాన్ని పొందాలి అంటే పొందాల్సిందల్లా ఏంటి చెప్పండి? ఏం చేయాలి? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసము ఉంచాలి. దేవుని వాక్యం చెప్తుంది, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. ప్రియమైన స్నేహితులారా, నిత్య జీవానికి వారసుని కావాలంటే మనం చేయాల్సిందల్లా ఏంటంటే కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. ఏమంటే మేము ఏం చేయాలండి అని అడగొచ్చు. రోమాపత్రిక 10వ అధ్యాయంలో 9వ వచనంలో ఇలా చెప్పబడింది, యేసుక్రీస్తు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని. రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం, యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించినలా. రైట్, వినండి. ఇప్పుడు రక్షించబడిన వాడు ఏం పొందుకున్నాడు? వాస్తవమైన జీవం. రక్షించబడాలంటే ఏం చేయాలండి? ఇంటి పేరు మార్చుకోవాలా? రక్షించబడాలంటే పేరు మార్చుకోవాలా? నో, పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఏమండి, ఏదో నీకున్నటువంటి పరిస్థితులు ఏదో మార్చుకోమని కాదు. ఇక్కడ బైబిల్ చెప్తుంది, మనసు మార్చుకో, అంతే. మనసు మార్చుకో, మనసులో యేసు ప్రభుని చేర్చుకో. ఎలా చేర్చుకో? యేసు ప్రభువా నేను పాపి కదండి. బైబిల్ ఏం చెప్తుంది? మన పాపములను మనము ఒప్పుకుంటే కదా, మన యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, ఏమండి ఏం చేయాలట? యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో నువ్వు ఒప్పుకోవాలి. నీ కోసం నేను ఒప్పుకోవడం కాదు, నీ నోటితో నువ్వు ఒప్పుకోవాలి. ఇప్పుడు ఎవరైనా సరే ఈ రాత్రి యేసు ప్రభువా నేను పాపిని అని ఒప్పుకుంటే వారికి దేవుడు ఇప్పుడే వాస్తవమైన జీవాన్ని ఇస్తాడు. లేదంటే వాస్తవమైన నరకం వాళ్ళకుంది. నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. భూలోకంలో ఉన్న మన డబ్బంతా నరకంలో పనికిరాదు. భూలోకంలో ఉన్న మన ప్రజ్ఞా పాఠవాలన్నీ నరకంలో పనికిరావు. ఏమంటే భూలోకంలో ఒక స్కిల్ఫుల్ వర్కర్ అంటే వాడు తీసుకెళ్తే ప్రపంచంలో వాడిని మించిన వాడు లేడు, అయినా కూడా వాడి పనితనం నరకంలో పనికిరాదు. భూలోకంలో పెద్ద వ్యాపారి నరకంలో పనికిరాదు. నిన్ను నరకము నుండి తప్పించగలిగిన ఏకైక సాధనము మార్గము ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ యేసు ప్రభు పుట్టుట ద్వారా రక్షణ ఇచ్చాడు,
జీవితం ద్వారా మేలు చేశాడు, సిలువ ద్వారా నీకు నాకు వాస్తవమైన జీవాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆ వాస్తవమైన జీవాన్ని మా ప్రియులైన మీరు పొందుకోవాలని హెచ్చరిస్తున్నాము. పొందుకోవడానికి మీరు చేయాల్సినటువంటి కష్టమైంది ఏమీ లేదు. యేసుక్రీస్తు ప్రభువుని నీ నోటితో ఒప్పుకో, దేవుడు ఆయన మృతుల్లోంచి లేపాడని హృదయంలో విశ్వసించు, అప్పుడు నువ్వు రక్షించబడతావు, వాస్తవమైన జీవాన్ని పొందుతావు, నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని పొందుతావు. అటువంటి పరలోక రాజ్యాన్ని ప్రభు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు, స్తోత్రాలు. అందరిలో అన్ని విధాలుగా నీ వాక్యాన్ని పనిచేయనమ్మని, కృపనిచ్చి నడిపించమని క్రీస్తు ప్రభు వారి నామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.